హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గోవా పరారయ్యారని వార్తలు వస్తున్నాయి. విజయవాడకు చెందిన సునీల్ అనే యువకుడిపై వంశీ ప్రోద్బలంతో ఆయన అనుచరులు హత్యాయత్నానికి పాల్పడినట్లు డిసెంబర్ 17న మాచవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వంశీతో పాటు 8 మంది అనుచరులపై పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. దీంతో అరెస్టు భయంతో వంశీ అండ్ గ్యాంగ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. కోర్టు ఈ పిటిషన్ ను కొట్టివేయడంతో వంశీ గ్యాంగ్ కి మొత్తానికి అరెస్టు భయం పట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 140 రోజుల పాటు జైలు అనుభవం ఉండడంతో వంశీ అండ్ గ్యాంగ్ గోవాకు పరారైనట్లు చెప్తున్నారు. వంశీ ఆచూకీ కోసం విజయవాడ మాచవరం పోలీసులు హైదరాబాద్, బెంగళూరులో ఇప్పటికే గాలించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వంశీ తన అనుచరులతో గోవాలో ఓ షిప్ లో దాక్కున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. భూమిపై ఉంటే ఏ మూల ఉన్నా పట్టుకుంటారనే అనుమానంతో వంశీ ఓ షిప్ లో సముద్రం మధ్యలో దాక్కున్నారని పోలీసులకు విశ్వసనీయ సమాచారం వచ్చిందని అంటున్నారు. దీంతో విజయవాడ నుంచి స్పెషల్ టీం గోవా వెళ్లినట్లు చెప్తున్నారు. నేవీ, మెరైన్ పోలీసుల సాయంతో వంశీని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.